నిరుద్యోగ భృతన్న అది లేదు. ఎక్కడ ప్రతి ఒక్క ఆడబిడ్డకి 15 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళ వరకు కూడా 1500 ఇస్తా ఉన్నాం. అంటే ఏడాదికి 18,000, 36,000 ఈ 2 ఏళ్ళకి. ఎక్కడికి పోయా డబ్బు అంతా అడుగుతా. మహానాడులో ప్రతి ఒక్కరి దగ్గర నుంచి విరాళాలు పుచ్చుకుంటావు. ఏమైనా అడిగితే ఇది సంస్కృతి సాంప్రదాయాలు అంటావు. మరి ఆ సంస్కృతి సాంప్రదాయాల్లోని ఎన్టీఆర్ రామారావు గారు ఈ 2 రూపాయలకే బియ్యం ఇచ్చారు, అది లేదా నీ సంస్కృతిలో అడుగుతా. ఉచిత విద్యుత్ అందించవది లేదా అని సంస్కృతిలో అడుగుతా. నిజంగా సంస్కృతి సాంప్రదాయాలు ఉంటే నీ కార్యకర్తలు ఎన్నుకో. మహా అయితే నేను సంపదని సృష్టిస్తా అంటావు, ఏ సంపద అని అడుగుతా. ముగ్గురిని కంటే 30,000 అంటావు, నలుగురిని కంటే 40,000 అంటావు. ముందు నీ కొడుక్కి చెప్పు ఇంకొకరిని కనమని చెప్పి, ఆ తర్వాత రాష్ట్ర ప్రజలకు చెప్తావు ఎంతమంది కనాలి అని చెప్పి. నిజంగా ఉద్యోగాలు నువ్వు నిజంగా నిక్కచ్చిగా మనస్సాక్షి ప్రకంగా నువ్వు ఉద్యోగాలు ఈరోజు డిఎస్సి ప్రకారం ఉద్యోగాలు ఇచ్చుంటే మెరిట్ లిస్టుని బయట పెట్టండి. ఈరోజు ఇచ్చిన 421 మందికి ఏ బేసిస్ మీద ఇచ్చావో ఆ సర్టిఫికేట్ని బయట పెట్టండి అని ఈరోజు నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ని, అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతున్నాము. మరి అదేవిధంగా ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రిప్రజెంటేషన్లో తక్షణమే సిబిఐ ఎంక్వైరీ చేయాలి. అది చేయలేని పక్షాన మెరిట్ లిస్ట్ అనేది, మార్కుల లిస్ట్ అనేది బయట పెట్టకపోతే వైఎస్ఆర్సీపీ గలం ఎప్పుడూ కూడా ఇదే విధంగా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడూ కూడా మేము ఇదే విధంగా మీరు నోరెత్తి మాట్లాడే దాకా మేము ఇదే నిరాళాలు తక్షణమే మేము చేస్తామని తెలియజేస్తూ మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. ఇవేవి చేయలేకపోతే ఎడ్యుకేషన్ మినిస్టరు తక్షణమే రాజీనామా చేయాలి. దానికి మేము అవి చేసేంత వరకు రాష్ట్ర యువతరం అంతా కూడా నిరుద్యోగ వాళ్ళందరూ కూడా ఈరోజు మేము మాట్లాడతాం, గలమెత్తుతాము.